శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యం నమ. రాజశ్రీ జ్యోతిర్వాస్తు కార్యక్రమంలో ఈ రోజున సంతానం కోసం ఇబ్బంది పడే వారి గురించి ఎలాంటి పరిహారాలు చేయాలని చెప్పి దాని గురించి తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రతి ఆడవారు కోరుకునేది సరైన భర్త, చక్కని సంతానం. అలాంటిది వాళ్ళ పూర్వజన్మ దారిద్ర్యం వలన లేదా పూర్వజన్మ కర్మల వలన వారి యొక్క చేసుకున్న దోషాల వలన సంతానం వివాహమైన కానీ చానాళ్ళకి సంతానం కలగకుండా ఉంటుంది. చాలా రోజులు వారు అందరితో ఇబ్బందులు పడుతూ మాటలు పడుతూ ఉంటారు. ఇలాంటి వారు ఎలాంటి పరిహారం చేయాలనే దాని గురించి తెలుసుకుందామండి. మీకు దగ్గరలో ఉన్న ఏ స్త్రీ అయితే సంతానం గురించి కోరుకుంటుందో అలా వారికి దగ్గరలో ఉన్న సంతాన వేణుగోపాల స్వామి గుడి ఎక్కడైతే ఉంటుందో అక్కడ 16 శనివారాలు కానీ 16 బుధవారాలు కానీ సాయం సంధ్యా సమయంలో ఆవు నెయ్యితో దీపం పెట్టడం వలన వీరి యొక్క గర్భదోషాలు, వీరి యొక్క కర్మఫలాలు పోయి మంచి సంతానం కలగడానికి అవకాశం ఉంటుందండి. అలాగే వీరు ఈ 16 శనివారాలు కానీ 16 బుధవారాలు కానీ సక్రమంగా ఆచరించిన తర్వాత ఈ 16 వారాలు అయిపోయిన తర్వాత మోపిదేవి నాగేంద్ర స్వామి టెంపుల్ కానీ, కాకాని శివాలయం కానీ, శ్రీకాళహస్తి శివాలయం కానీ వెళ్ళి కటిక నేలపై ఒకరోజు రాత్రి నిద్రించి ఆ మరునాడు స్వామికి అభిషేకం చేపించుకుని ఆ రోజున ఉపవాసం ఉండటం వలన మీ యొక్క గర్భదోషాలు, మీ యొక్క సకల దోషాలు నివృత్తి అయ్యి మీ ఇంట సంతానం కలగడానికి 100% అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీన్ని జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తూ భక్తితో చేస్తూ ఉంటే ఎవరైతే చేస్తూ ఉంటారో వారింట సంతానం కలుగుతుందని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు.